దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా, సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియావాడైన షమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావెతు కుమారుడైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదెరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షమర్యా, హరీపీయుడైన షఫటయా, కోరహీయులకు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాద వేగము గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు, నాల్గవవాడు దుష్మన్నా, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు, ఎనిమిదవవాడు యెహోనాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మగ్బన్నయి. గాదీయులగు వీరు సైన్యములకు అధిపతులై యుండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోనూ పడమటి లోయలలోనూ ఉన్న వారినందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను: మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేదియూ కలగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చియున్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడే మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షమున చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెత్తై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షమున చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునై యుండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి.
యెహోవా నోటిమాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతయనగా యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది. షిమియోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది. లేవీయులలో అట్టివారు 4,600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులగు బెన్యామీనీయులు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రామీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులైయుండిరి. జెబూలూనీయులలో సకల విధములైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనసునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నఫ్తాలీయులలో 1,000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమవారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలీలకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచెర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఈలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండు ఇశ్రాయేలీలనందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి
తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీలందరును అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీలందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను. గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఏలాగు తీసుకొని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి తీసుకొని పోయెను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను, కాసె పనివారిని, వడ్లవారిని పంపెను. తన జనులగు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచినని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఏలీషువ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, బెయల్యదా, ఎలీపెలెటు. దావీదు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టెను. వారు అచట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగి రాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్లి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములన్నంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేసెను.
దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దానిమీద గుడారమొకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి, వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలీయులనందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరీయేలును, వాని బంధువులలో 120 మందిని, మెరారీయులలో అధిపతి అయిన అశాయాను, వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికధిపతియగు యోవేలును, వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికధిపతియగు షమయాను, వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికధిపతియగు ఎలీయేలును, వాని బంధువులలో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికధిపతియగు అమీనాదాబును, వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరీయేలు, అశాయా, యోవేలు, షమయా, ఎలీయేలు, అమీనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను: లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయిక యుండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగచేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలెను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి. అంతట దావీదు, మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయిచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, బెనాయా, మయసేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నెయాహులను, వారిని ద్వారపాలకులగు ఓబెదెదోమును, యెహీయేలును పాటకులనుగా నియమించిరి. పాటకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, మయసేయా, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబెదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీయులకధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరెక్యాయును, ఎల్కానాయును ముందు నడుచు కావలివారుగాను, షబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాసై, జకర్యా,
బెనాయా, ఎలీయెజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బోరలు ఊదువారుగాను, ఓబెదెదోమును యెహీయాయును వెనకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలీల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబెదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా, వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులను, పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను. ఇశ్రాయేలీలందరును ఆర్భాటము చేయుచు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా, సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి, రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను. కీర్తనల గ్రంథం 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసియున్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచియున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొనియున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి, సితారా స్వరముతో యెహోవాకు స్తుతి గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. వారి సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములకు లుస్ట్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి, లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి
బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహాసంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీయు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా. అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగూ మొదట కటాక్షించెను సిమెయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు
సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడా ప్రవక్తలయుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.